మీకు తెలుసా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా సిజేరియన్ డెలివరీ ఎక్కడ చేశారో? 1500 సంవత్సరంలో స్విట్జర్లాండ్లోని ఒక టౌన్లో జోసెఫ్ న్యూఫెన్ అనే వ్యక్తి తన భార్యపైనే సీసెక్షన్ చేశాడు. అప్పటి కాలంలో సీసెక్షన్ అనేది ఈ కాలంలో లాగా ఆపరేషన్ థియేటర్లో మత్తుమంది ఇచ్చేసి నొప్పి లేకుండా చేయగలిగేవారు కాదు. సో డెలివరీ చేసే క్షణంలో బిడ్డ పొట్టులో అడ్డంగా తిరిగినప్పుడు సీసెక్షన్ ప్లాన్ చేసేవాళ్ళు. తల్లి పురిటినొప్పులతో బాధపడుతున్నా కూడా మత్తుమందు లేకుండానే తల్లి పొట్టుపైన తెంపు పెట్టేవాళ్ళు. బ్లీడింగ్ అవుతున్నా కూడా బ్లీడింగ్ కంట్రోల్ చేసే టెక్నిక్స్ ఉండేవి కాదు. సో ఆ బ్లీడింగ్ అవుతూ ఉండగానే బిడ్డను పొట్టులోంచి బయటికి తీసేవాళ్ళు. ఈ క్రమంలో బిడ్డ ప్రాణాలను కాపాడగలిగిన తల్లి ప్రాణాలను ఏమిటికూ కాపాడగలిగేవారు కాదు. 1500 సంవత్సరం నుంచి కాలక్రమేణా అనెస్థీషియా టెక్నిక్స్ నేర్చుకున్నాము, బ్లీడింగ్ కంట్రోల్ చేసే టెక్నిక్స్, అసెప్టిక్ కండిషన్స్ నేర్చుకున్నాము. ఈ 19వ శతాబ్దం నుంచి మనం ఇప్పుడు సేఫ్టీగా చేయగలిగే సీ సెక్షన్స్ నేర్చుకున్నాము. సో ఇప్పుడు చెప్పగలరా, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ లగ్జూరియస్ హాస్పిటల్ సెట్టింగ్స్ ఎంతోమంది మాతృమూర్తుల ఆక్రందనలు, ప్రాణత్యాగం మీద నిర్మించబడ్డాయో? వీరు ఈ సృష్టికి చేసిన ఈ ప్రాణత్యాగము ఏ విప్లవీరుల త్యాగంతో సరిమానమో చెప్పగలమా? సో వీరిని స్మరిస్తూ మనసులోనే ఒక సెల్యూట్ చేద్దాము. వీరి ప్రాణత్యాగాలు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి అనుకుంటే ఈ వీడియోని ఫాలో చేసి లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.